దేవుడు మెచ్చుకోగలిగిన భక్తి నీలో కనిపిస్తుందో లేదో ఒకసారి మనం పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్నో మెచ్చుకున్నటువంటి భక్తులు, మహాభక్తులు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. కానీ విచిత్రమైనటువంటి కుటుంబాలను మీ ముందు ఉంచాలనుకున్నాను నేను. ఏమిటంటే, యేసు ప్రభువారిని మార్త అనేటువంటి ఒక ఆమె వెంబడిస్తూ, ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి ఆయన ఫాలో అవుతూ, ఒకరోజు యేసు ప్రభువారిని వారి ప్రాంతానికి వచ్చినప్పుడు, బేతనియా గ్రామ ప్రాంతానికి వచ్చినప్పుడు, యెరూషలేముకు సమీపంలో ఉంటుంది బేతనియా గ్రామం. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మార్త యేసయ్యని తన ఇంటికి భోజనమునకు రమ్మని బలవంతం చేసింది, చాలా బలవంతం చేసింది. అప్పుడు యేసు ప్రభువారి శిష్యులు కూడా ఏమన్నారంటే, ప్రభువా, మరి ఆ సిస్టరు చాలా బలవంతం చేస్తుంది కదా, మనం వెళ్దాంలే, ఒకసారి తమరు వెళ్ళిపోదాం, ఓ ముద్దు భోజనం చేద్దాం ప్రభువా అని అన్నారు. ఎందుకంటే ఆయన భోజనం లేకుండా ఉపవాసంతో ఉండడం ఆయనకు బాగా తెలుసు. కానీ యేసు ప్రభు శిష్యులు ఆయన ఉన్నంతకాలం ఉపవాసం ఉన్నట్టు లేదు. ఎందుకంటే వాళ్ళ ఆకలితో ఒక నిమిషం కూడా ఉండలేరేమో, మా బ్యాచ్ లాగే. సరే, మొత్తం మీద వెళ్దామంటే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమెమో లోపల వంట తయారు చేస్తుంది. పిలిచినటువంటి వారు యేసయ్య దగ్గర ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఇక బిక్కుబిక్కుమంట ఉండటమే కదా. మొత్తం మీద ఆ ఇంట్లో ఇంకొక అమ్మాయి ఉంది. ఆమెను ఫస్ట్ సారి యేసు ప్రభు వారు చూశారు. మార్త అక్కడక్కడ కనిపించింది కానీ మరీ కనిపించదు. మరీ సరే ఇంట్లో ఉంది వాళ్ళ సహోదరే. ఆయన యేసు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చుంది. అప్పుడు సహజంగా యేసు ప్రభు వారి కొరకు మంచి మంచి భోజన పదార్థాలు, మంచి రొట్టెలు కానీ, మాంసం కానీ, లేదంటే చేపలు కానీ, చక్కటి భోజన పదార్థాలు సిద్ధపరిచే విషయంలో ఆమె చాలా ప్రయాసపడుతుంది. ఎందుకంటే ఆయనకు మంచి భోజనం పెట్టాలి, ఆయన శిష్యులకు మంచి భోజనం పెట్టాలని ఆమె చాలా ప్రయాసపడుతుంది. ఆ మనసులో కూడా ఏమనుకుంటుందంటే, యేసు ప్రభు వారిని నేను భోజనం పెడితే నన్ను చాలా మెచ్చుకుంటాడు, భోజనం పెడితే ఆయన హృదయం తెప్పరిల్లిపోయింది, నేను భోజనం పెడితే ఆయనకి అసలు జీవితంలో నన్ను మర్చిపోకూడదు, అంత టేస్ట్గా వండాలి, అంత చక్కగా భోజనం చేయాలనే ఊహల్లోకి వెళ్ళిపోయి ఆయనకి భోజనం సిద్ధపరుస్తుంది. మధ్యలో ఈమె విస్తారమైన పని పెట్టుకుంది. అంటే రకరకాల వంటకాలు ఏమైనా పెట్టుకుందేమో తెలీదు. దాంట్లో పాపం ఆ ఒక్కతే రిస్క్ పడుతూ, ఎప్పుడైతే ఆ స్టార్టింగ్లో యేసు ప్రభు వారికి ఇన్ని రకాలు, ఇన్ని వెరైటీలు చేయాలనుకొని తల మీద బరువు పెట్టుకుంది. ఇదన్నీ వంట తయారు చేసే దగ్గరికి వచ్చేసరికి కాస్త ఇసుక అయిపోయింది. ఎందుకంటే కొన్నిసార్లు పొయ్యి ఎలగదు, అర్థమవుతుంది, మండదు. అప్పట్లో గ్యాస్ లేదు కదా, ఈ ఊదురు గొట్టం పెట్టి ఓదాలి. కొన్నిసార్లు ఏమైనా పచ్చి పొలాలు ఏమైనా దొరికినాయేమో, పచ్చి కట్టెలు, ఒకవేళ పొయ్యి మండలేదేమో. ఏమండి, అప్పట్లో కిరసనాలు కూడా లేదుగా, సహజంగా మండించాలా, అర్థమవుతుందా? ఇప్పుడంటే కిరసనాలు, బోసనాలు, పెట్రోల్ పోసి తగల పెడతా ఉంటారులేండి కర్రలు, అది వేరే సంగతి. అప్పుడు అవి కూడా లేవు కదా. చాలా కష్టపడి ఆ రిస్క్లో ఆ కళ్ళన్నీ ఊదురు గొట్టంతో కళ్ళన్నీ మండినీయమో తెలీదు. మొత్తం మీద ఈ రిస్క్లో వచ్చి ఒకవేళ 2 ఉల్లిపాయల దగ్గరగానే తరగగానే ఆ ఉల్లిపాయలు పోడుగానే వాటిని కోస్తే పొరపాటును ఊరుకోవు. ఎందుకంటే మన స్త్రీల్లాగే అవి కూడా వాటి జోలికి వచ్చి వాటిని ఏడిపిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే స్త్రీలు కూడా వాళ్ళ జోలికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళని ఏడిపిస్తారు. అలాగే భర్తని అలాగే కదమ్మా, వాళ్ళ జోలికి వెళ్తే ఎట్లాగానే ఏడిపిస్తారు. అందుకనే ఈ ఉల్లిపాయలు కూడా కొంతమంది కొన్నిసార్లు నన్ను కోస్తావా, నీ సంగతి తెలుస్తానని ఏడిపిస్తున్నాయి. ఈ ఏడుపులోనో ఏదో రిస్క్లో పడిపోయింది ఆ అమ్మాయి. ఆమె రిస్క్లో పడి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ కోపం అంతా ఎల్లగక్కింది యేసయ్య మీద. ఏమనంటే, ప్రభువా నీకు చింత లేదా, దాన్ని కూడా రావచ్చు కదా, మరిని కూడా నాతో పంపించవచ్చు కదా, ఇద్దరం కలిసి కూర ఉండేవాళ్ళమే కదా అని కాస్త కేకలేసింది. అప్పుడు యేసు ప్రభువారు ఆమె కేకలు విని కాస్తంత యేసు ప్రభువారు ఒక మాట అన్నారు. ఏమిటంటే, ఇక్కడ చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము అమ్మ 42వ వాక్యం చూడు. మరియు అందుకు ప్రభు
మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకును, అది ఆమె వద్ద నుంచి ఎవడను తీసివేయబడదని ఆమెతో చెప్పెను. చాలు. ఇక్కడ చూడండి, మీరు గమనించండి. మార్తను గద్దించాడు. నోరు మూయ్, మార్తో అన్నాడు. వాస్తవంగా యేసు ప్రభు వారికి మంచి మంచి భోజన పదార్థాలు, పిండి వంటకాలు చేయాలని ప్రయాసపడుతుంది మార్త. ఖాళీగా యేసు ప్రభు దగ్గర కూర్చుంది మరియ. ఒక ఆమెను గద్దించాడు. సరే, గద్దించాడు, ఏమైనా మెచ్చుకోకపోతే బాగుండు. ఏమనేమో మెచ్చుకున్నాడు. మరియ ఉత్తమమైనది, శ్రేష్టమైన దాన్ని గ్రహించి ఏర్పరచుకుంది. అది ఆమె వద్ద నుంచి ఎవడో తీసివేయడం. నువ్వెందుకలా తొందరపడుతున్నావు? బుద్ధి ఉందా అని. ఇక్కడ నేను గ్రహించింది ఏమిటంటే, అసలు యేసు ప్రభు వారిని వెంబడించి ఇంటికి పిలుచుకొచ్చింది మార్త, మెప్పు పొందింది మరియ. ఎందుకని మెచ్చుకున్నాడు? యేసు ప్రభు వారిని పిలుచుకొచ్చింది కదా, ముఖపరిచయం ఆమెది కదా ఫస్ట్. ఎక్కడ దాకా ఎందుకు? మన చర్చికి వచ్చేటువంటి వాళ్ళు ఫస్ట్ ఎవరైనా ముఖపరిచయం ఉంటే వాళ్ళని కాకుండా ఆమె తీసుకొచ్చినటువంటి వాళ్ళని కానీ, ఏడు సిస్టర్ బాగున్నారా అన్నాం అనుకో, ఈమె మూతి ఇంత పొడుగుపోయింది. అసలు ఫస్ట్ పాస్టర్ గారి దగ్గరికి ఎవరు తీసుకెళ్ళారు? ఆయన్ని, దీన్ని నేను కదా తీసుకెళ్ళాను, ఆ పాస్టర్ గారు దాన్ని పలకరిస్తాడు, దాన్ని మెచ్చుకుంటాడని ఇక అవుట్ అయిపోయినట్టే. కాస్త వివేకంతో మా బోటి వాళ్ళు సేవ చేయాలని. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఈ రకరకాలైన తత్వాలు. వాడలో నోవాహు నాడు ఏ బాధలు పడ్డాడో నాకు తెలియదు, కానీ వాడలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో, ఎన్ని రకాల జంతువులకి ఎన్ని బుద్ధులు ఉన్నాయో, సంఘములో ఉన్నటువంటి వారికి అన్ని బుద్ధులు ఉంటాయి. వీళ్ళందరితో రకరకాలైనటువంటి తత్వాలు. కొంతమంది ఎందుకు ఫీల్ అవుతారో తెలియదు, వాళ్ళ దుంపల దగ్గర. కొంతమంది రకరకాలైన తత్వాలు. అబ్బో, మైండ్ పోయిద్ది. అందుకని సేవ కష్టం. అంటే ఒకప్పుడు కొట్టి తన్ని చంపేవాళ్ళు, అప్పుడు సంఘం చాలా పర్ఫెక్ట్గా ఉండేది. బయట వాళ్ళు కొట్టేవాళ్ళు, బయట వాళ్ళు తిట్టేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. సంఘం ఎవడు ఆగిపోతాడో తెలియదు, ఎవడు వస్తాడో తెలియదు, ఎవడు ఫీల్ అవుతాడో తెలీదు, ఎవడు నింద మోపుతాడో తెలీదు. మన పక్కనే ఉంటారు రకరకాలైన మాటలు మాట్లాడేవారు, ఎవడో తెలీదు. మొత్తం మీద ఇది ఒక పెద్ద వాడ. ఈ వాడలో కుక్కలు, పందులు, నక్కలు, సేమలు, తేళ్ళు, ఓళ్ళు అన్నీ ఉంటాయి. ఒకటి గుట్టింది, ఒకటి రకరకాలైనటువంటివి ఉంటాయి. కొన్ని మేలు చేసి పాలు ఇచ్చేవి కూడా ఉంటాయి, పాలు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు హల్లెలూయా, పాలు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి, చక్కగా గేదెలు. మమ్మల్ని భుజాన్ని పెట్టుకొని ఆ గుర్రాల్లాగో గాడిదల్లాగో ఊరేగే బిడ్డలు కూడా ఉన్నారు. వారికి నిండు వందనాలు. మమ్మల్ని గాయపరిచే వాళ్ళు ఉన్నారు, కుట్టే వాళ్ళు ఉన్నారు. దొరికితే పుస్సును కాటేసే పాములు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో నోవాహు 6 నెలలు కాపురం చేశాడు. అలాగే ఒక సేవకుడు సేవ చేసేటప్పుడు ఇన్ని రకాలైనటువంటి తత్వాలు ఖచ్చితంగా సంఘంలో ఉంటారు. ఎవరైనా పాస్టర్ గారిని చూస్తుంటే ఈ వాక్యం ఏంటంటే గ్రహించండి. చిచ్చి వీళ్ళు సైతాన్గాళ్ళు, చిచ్చి వీళ్ళు పాడైనటువంటి వాళ్ళు అనుకోమాక. ఎందుకంటే వారిని దేవుడు అది కుక్కనే నీకు అప్పగించాడు, అది తేలనే నీకు అప్పగించాడు, అది మరి నిన్ను కరిసేదనే అప్పగించాడు. వాటన్నిటిని కాయాల్సిందే. కాపరు కదా. గీదలు కాయటం తేలిక, గొర్రెలు కాయటం తేలిక, మేకలు కాయటం తేలిక, ఒక జాతే కనుక వీటన్నిటిని కలిపి కాయటం ఎంత ఘోరమో అర్థమవుతుందా? అన్ని కుక్కలు, పందులు, నక్కలు అన్నీ కలిపి ఒక మందగా దోలి వీటన్నిటిని కాయరాని కర్రిస్తే ఏడ బతుకుతాం? నరకం అది. అలాగుంటుంది సంఘం అంటే. అది వేరే సంగతి. హల్లెలూయా. లేనిపోయింది మిమ్మల్ని కుక్కలు, పందులు అంటలేదమ్మో. అర్థమవుతుందా? ఆ తత్వాలు అలా ఉంటాయి, ఆ మనస్తత్వాలు అలా ఉంటాయి. వేరే సంగతి. అయితే యేసు ప్రభు వారిని పిలిచి
భోజనం పెట్టాలనుకున్నటువంటి ఒక ఆమెను గద్దించి, ఎవరిపోయి అనేకమైన పనులు నువ్వు అసలైన పని పోగొట్టుకున్నావు, వ్యర్థమైన పనులు పెట్టుకున్నావు, బుర్ర ఉండాలి నీకు. చూడు మరియా, ఏమో ఉత్తమమైన స్త్రీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, ఏమి యుద్ధ నుంచి ఎవడో ఏం తీసేయలేడు అన్నాడు. దయచేసి గమనించాలి, ఈమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందని ఏమైనా మెచ్చుకోవడానికి కారణం ఏమిటి? అదే మా పాస్టర్ గారులు అనుకో, మేము అనుకో ఏం చేస్తామో తెలుసా? ఎవరు మంచి కూర పెడతారో వాళ్ళని మెచ్చుకుంటాం, ఎవరు పెద్ద కానుకిస్తే వాళ్ళని మెచ్చుకుంటున్నాం. మీరు కావాలంటే పెద్ద పెద్ద అయ్యగారుల దగ్గర ఈ పేదోడికి ఏం చోటు లేదు. ఒక్కొక్క అయ్యగారు అంటారు, సిస్టర్ నేను ఇలా వెళ్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే ప్రేరేపణ, ఇటు తిప్పు బండి, ఇటు తిప్పు అనగానే మీ ఇంటికి వచ్చాను సిస్టర్, దేవుడు నడిపించాడు అన్నాడు. సూపరు. మరి అదే నడిపింపు ఆ పేదవాడు ఆ రోడ్డు పక్కన గుడి చేసుకుంటూ ఆడింటికి తిప్పమన్నాడే దేవుడు బండి, ఆడి తిప్పమన్నాడు. ఎందుకంటే ఆడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేడు, వాడి ఇంట్లో కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అందుకని ఈ నాటకాలు వద్దు, అర్థమవుతుందా? ఇవన్నీ నాటకాలు. నీకు ప్రేరేపణ ఆ ఉన్నోడింటికే వెళ్ళాలని ఎందుకు వస్తుంది అబ్బా పొద్దుగుకులు? ఎందుకు వస్తుందో నీకు అర్థం కావట్లేదు. ఆ ప్రేరేపణ దేవుడిదా, నీ శరీర సంబంధమైన ప్రేరేపణ? ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే న్యాయం మాట్లాడుకుందాం, న్యాయం మాట్లాడు. ఒకవేళ దేవుడే నీతో మాట్లాడితే, ఎవరు అక్కడ ఉరిపోసుకుంటున్నారు, అప్పులైపోయారు, ఈరోజు చచ్చిపోదాం అనుకున్నారు, మందు దాగి ఇంటిల్ల పొదలు, అక్కడికి నడిపిస్తాడు దేవుడు. భార్యాభర్తలు కొట్టుకొని తగాతాడుకొని వాడు దెబ్బలు తట్టుకోలేక అక్కడ బయటికి వెళ్తే, ఈరోజు ప్యాన్ కురేసుకొని చచ్చిపోదాం, నా పిల్లలకి అంత మందు పోద్దాం అనుకుంటుంది, అక్కడికి పంపిస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే పంపిస్తే. ఎందుకంటే ఒక నశించిపోయే ఆత్మను బలపరచడానికి దేవుడు పంపిస్తాడు. కానీ రక్షింపబడి అతను ఏరే సంఘానికి వెళ్ళేటువంటి వాడు ఉద్యోగస్తుడు, వాళ్ళ ఇంటికి ఎందుకు పొమ్మంటాడు నిన్ను? ఏం పని పరిశుద్ధాత్మ దేవుడికి వాళ్ళ ఇంటికి పొమ్మని నిన్ను? ఒకసారి ఆలోచించు. అతను ఒకవేళ నశించిపోయేవాడైతే, అతడు ఏమైనా పాపములో ఉన్నటువంటి వాడైతే అతన్ని హెచ్చరించమని దేవుడు పంపిస్తాడు. ఒకవేళ అతడు నామకార్థపు క్రైస్తవుడైతే, విశ్వాస వాక్యం అర్థం కాకుండా ఉంటే, ఆ పిలుపును పంపించినట్టు నపుంసకం దగ్గరికి అతనికి విషయం చెప్పు, అతను మారు మనసు పొందుతాడని పంపిస్తాడు. అందుకని ఇలాంటి నీ దగ్గరికి పంపించాడు, నేను చర్చి కడుతున్నాను, నిన్ను చూపించాడు, అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఈమన్నాడు. ఇవన్నీ నా దగ్గరికి కూడా వస్తారు. వరే బాబు, నీకేమైనా కావాలంటే అడుగు, నా చేతనైందేదో, నా దగ్గర ఉన్నదేదో నీకు రూపాయో పావలో సహాయం చేస్తా. మళ్ళీ యేసు ప్రభువుని మధ్యలో పెట్టమాక, అర్థమవుతుందా? కోపం నాకు. నన్ను చూపించాడు అంటే నీకు నన్ను చూపించడం కాదు, నాకు చూపించాలి నిన్ను. నువ్వు నా దాసుడు వస్తున్నాడు, అడిగి డబ్బులు ఇచ్చి పంపించు మర్యాదగా. అంటే నాతో నేను గడగడగడ వణుక్కుంటా నీకోసం ఎదురు చూసి, అర్థమవుతుందా? నీకు ఎదురొచ్చి నీకు వందనాలు చెప్పి నీకు డబ్బులు ఇచ్చి పంపిస్తా. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి. ఇచ్చేవాడితో మాట్లాడాలి కానీ తీసుకునేవాడితో దేవుడు మాట్లాడడం ఏంటండి? ఇది ఎక్కడైనా ఉన్నా ఇది న్యాయమా? ఇప్పుడు నాకు కూడా ఆ కోటీశ్వరుల దగ్గరికి వెళ్ళి 1 కోటి రూపాయలు నేను ఇవ్వమన్నాడంటే చెప్పు తీసుకొని కొడతారు, పళ్ళు రాలిందాక ఎవడరాను అని. చర్చి కట్టుకున్నానండి, మరి డబ్బులు ఇవ్వమన్నాడు దేవుడు నిన్ను అన్నాడు అనుకో, పళ్ళు రాలు కొడతాడు. ఆడితో మాట్లాడాలి, ఆ ఇచ్చేవాడితో మాట్లాడాలి, అతను వస్తాడు. అది కరెక్ట్ అయిన పద్ధతి. వినండి జాగ్రత్తగా, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఓకే, ఇక్కడ మరియని ఈ దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు? ఇక్కడ నేను ఒక 4 విషయాలు గ్రహించాను. ఏమిటంటే, నెంబర్ 1, మరియలో విధేయతను దేవుడు చూశాడు. మరియ విధేయురాలు. ఆయన పాదముల దగ్గర విధేయత కలిగి కూర్చుంది. దేవుడు మెచ్చుకునే మనుషులు ఎవడంటే, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలి,
ఆ విధేయులను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అని మెచ్చుకుంటాడు. నువ్వు అవిధేయత, దేవుని వాక్యానికి విధేయత చూపించవు. ఏమండి, ఎలా దేవుని మెప్పు మన దగ్గర వస్తుంది? దేవుడే మెచ్చుకుంటే మన స్థితిగతులు మారిపోవంటారా? అబ్బో, దేవుడు మెచ్చుకుంటే మన పలుకుబడి యేసయ్య దగ్గర పెరిగిపోదంటారా? హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక ప్రధానమంత్రి నన్ను మెచ్చుకున్నాడంటే ఆ లైఫ్ లాంగ్ తన జీవితంలో నేను గుర్తుండిపోతాను కదా. నన్ను ఏదో ఒక గొప్ప పని చేస్తే కానీ నన్ను మెచ్చుకోడు ఒక ప్రధానమంత్రి. అప్పుడు నేను అతను హృదయంలో నిలిచిపోతాను అన్నమాట. అతని జ్ఞాపకాలలో నేను ఉంటాను. అలాగనే నేను దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి నీ అవిధేయత విడిచిపెట్టినప్పుడు నీ విధేయత కనిపించింది. అబ్రహాముని దేవుడు నీ బంధువులు, నీ రక్త సంబంధులని, నువ్వు ఉన్న దేశాన్ని విడిచిపెట్టమంటే విధేయత కలిగి వెళ్ళిపోయాడు కదా. నీ కుమారుని నాకు బలిగా అర్పించమని ఇస్సాకుతో చెబితే ఇస్సాకు విధేయత కలిగి ప్రాణాలకు తెగించి దేవుని కొరకు తన బలిపీఠం ఎక్కాడు కదా. అది కదా విధేయత అంటే. ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతకాలం నువ్వు ఇంకా బాప్తీసం కూడా పొందకుండా ఉన్నావే? ఏమండి, చర్చికి కూడా వెళ్ళవే? ఎలా నువ్వు దేవుని మెప్పు పొందగలవు? బాప్తీసం పొందావా? గోడ మీద పిల్లిలాగా కూర్చున్నావు. ఒకవేళ హఠాత్తుగా నీ కరోనా వచ్చింది, బాప్తీసం ఇవ్వమంటావు. బాప్తీసం ఇచ్చినోడు అయిపోతాడు, నువ్వైపోతావు, నీ వెనకాల ఉన్నోడు అయిపోతాడు. అందరిని మంగొట్టాలనిగా నీ ఉద్దేశం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు వెళ్ళి బాప్తీసం తీసుకోవచ్చుగా. ఒకవేళ నువ్వు నిజ క్రైస్తవుడు అయితే, విధేయత చూపించినటువంటి వాడు అయితే, ఎందుకు ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నావు? ఇంకా ఎందుకు వాయిదాలు వేస్తున్నావు? దేవుడు మాత్రం నీ జీవితంలో గొప్ప కార్యాలను చెయ్యాలా? నీ బంధువులు, రక్త సంబంధులు నీ తలను పైకెత్తాలా? నువ్వు మాత్రం దేవుని తల పైకెత్తేటట్లు బ్రతకవు. నువ్వు మాత్రం దేవుడి నామానికి మహిమ కలిగేటట్లు బ్రతకవు. నిన్ను మాత్రం దేవుడు మహింపరచాలి. ఎక్కడ న్యాయం అండి ఇది? నాకు అర్థం కాదు. నీ పనుల్లో నువ్వు ఉంటావు, నీ వ్యాపారంలో నువ్వు ఉంటావు, దేవునికి విధేయత చూపించు. ఈమెను మెచ్చుకోవడానికి నెంబర్ 1 కారణం ఆమె విధేయత చూపించింది. రెండో విషయం ఏమిటంటే, మార్తకున్నట్లే ఆమెకు కూడా పని ఉంది. పని బాట లేని మనిషి కదా ఆమె. అర్థమవుతుందా? ఆమె యేసయ్యకు సమయాన్ని ఇచ్చింది. గమనించాలి, దేవునికి సమయాన్ని ఇచ్చింది ఆమె. నువ్వు ఇచ్చే డబ్బు కంటే, నువ్విచ్చే కానుకల కంటే దేవుడు ఇష్టపడేది ఏంటి తెలుసా? నువ్విచ్చే సమయం దేవునికి ఇష్టమైనటువంటిది. చాలాసార్లు దేవునికి సమయాన్ని ఇవ్వటం లేదు. ఓ బిజీ అండి, చాలా బిజీ. ఆదివారం 2 గంటలు యేసయ్య దగ్గర కూర్చోవడానికి సమయం లేనటువంటి వాడు, రేపొద్దున నీకు ఆపద వచ్చినప్పుడు ఓ ప్రభువా నాకు సహాయం చేయమంటే నాకు కూడా టైం లేదులే అంటాడు. ఏమవుతావు? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులే ఈ గుంటూరు పట్టణంలో నిజ క్రైస్తవుల కంటే నామకార్థపు క్రైస్తవులు, నిజ క్రైస్తవులు నాకు తెలిసి సగం కూడా లేరండి. ఒక 30% నిజ క్రైస్తవులు ఉంటే 70% నామకార్థ చర్చికి వెళ్ళిన క్రైస్తవులు ఉన్నారు గుంటూరులో. ఆదివారం వస్తే కొన్ని పేటలకు వెళ్తే దున్నపోతులు తిన్నట్టు తిరుగుతుంటారు క్రైస్తవులే, ఫుల్లుగా తిని. ఎందుకంటే చర్చికి వెళ్ళరు. ఆ పక్కనే పాస్టర్ గారు, ప్రియమైన సహోదరులరా, మరి ఇప్పుడు మనం ఆదివారపు ఆరాధన స్టార్ట్ చేసుకుందాం. మీ పనులు మీరు ముగించుకొని దేవుని మందిరానికి వచ్చినట్లయితే మనము ఆరాధన చేసుకుందాము అని అంటే ఒక్కళ్ళ కదలరు. ఆ పిల్లలు అరే పోరా నువ్వు పోరా అని అంటే ఆ పిల్లోడు, ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చిందో తాను కూడా వెళ్ళట్లా. 20 సంవత్సరాల క్రితం అయితే సెల్ ఫోన్ లేనప్పుడు ఆ పిల్లలందరూ పరిగెత్తే మైకి పెట్టారు, పాతగాని పెట్టాడని వాళ్ళతో నా బలమా అని వాడు పాట పాడి మళ్ళీ ఆడుకోవడానికి పరిగెత్తాడు. వాళ్ళ బతుకులు అలా చేశారు. ఉసూరుమంటుంటున్నారు పాస్టర్ గారులు. కొన్నిసార్లు ఏడుస్తున్నాడు, ఈ పేటలో నేను ఎందుకు కట్టానురా, క్రిస్టియన్ పేట నేను కట్టుకున్నాను ఇక్కడ చర్చి, ఒక్కరు రావట్లేదు చర్చికి రాకపోగా ఇక్కడ రాజకీయాలు చేయటానికి మాత్రం కుల పెద్దలందరూ వస్తారు. ప్రభువా నన్ను ఎందుకు ఉంచావు నాయన ఈ లోకంలో అని ఏడుస్తున్నారు. వాళ్ళు ఉసురు తలిగింది కొంతమంది కొన్ని పేటలకే.
ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్న సేవకులు. అక్కడ ఏదైనా 4 ఆత్మలు సంపాదిద్దాం, నలుగురిని నరకం తప్పిద్దామని వెళ్తే వాళ్ళు లెక్క కూడా చేయటం లేదు. సమయం ఏమిట్లా దేవునికి? అన్నిటికి సమయం ఇస్తారు. సీరియల్కి సమయం, మాట్లాడుకోవడానికి సమయం, గొడవ పడడానికి సమయం, ఆటలాడుకోవడానికి సమయం, అర్థమవుతుంది, సినిమాకి వెళ్ళడానికి సమయం, బాగా తిని నైటీల మీద మంచాల మీద కూర్చొని ముచ్చటలు చేసుకోవడానికి సమయం. ఆదివారమే 6 రోజులు పని చేసుకోవడానికి కాదనను. 7వ రోజు కూడా దేవుడు ఏమంటాడో తెలుసా? నీకు ఆపద వచ్చినప్పుడు నేను నవ్వుతాను అన్నాడు. దేవుడు నవ్వుతాను అన్నాడు. నీకు ఆపద వచ్చి గిలగలదు అనుకుంటుంటావే, అప్పుడు నేను నవ్వుతాను అన్నాడు. చర్చికి వెళ్ళడానికి సమయం లేదా? ఏమండి, చర్చికి వెళ్ళడానికి సమయం లేదా? ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి సమయం ఉంది, తినడానికి సమయం ఉంది, నిద్రపోవడానికి సమయం ఉంది, వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవడానికి సమయం ఉంది, దేవుని పాదాల దగ్గర గడపడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిలో కనపడడానికి సమయం లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఒకవేళ నీ చర్చిలో నువ్వు పెద్ద మనిషి అయితే అయ్యి ఉండొచ్చు, క్రిస్టియన్ పెద్దవైతే అయ్యి ఉండొచ్చు. ఎందుకు పనికి రాకుండా పోతావేమో? పోతావు ఖచ్చితంగా. ఎందుకు పనికి రాకుండా? దేవుని సన్నిధిలో సమయాన్ని ఇవ్వండి. అది నువ్వు ఇచ్చే విలువైన కానుకల కంటే దేవుడు మెచ్చుకోదగినటువంటిది సమయం. దేవుడు మెచ్చుకోదగినటువంటి దేవుడికి ఇచ్చే సమయం. మీరు అనుకుంటున్నారేమో దేవుని సన్నిధికి వచ్చి కాసేపు కూర్చోవడం వేస్ట్ అనుకుంటున్నావా? భక్తుడు రాశాడు పరిశుద్ధ గ్రంథంలో, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది అన్నాడు. 1000 రోజులు, 303 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నువ్వు లోకములో గడిపితే ఒక్క రోజు ఇక్కడ సన్నిధిలో గడిపితే ఈ ఒక్కరోజు ఆ 3 సంవత్సరాల కంటే శ్రేష్టమైన రోజు అన్నాడు. ఆ విలువ తెలిసినటువంటి వాడు ఎవడో దేవుని మందిరాన్ని మానేయుడు. కోవిడ్ కాదు, దాని బాబు వచ్చినా మానేయుడు. అర్థమవుతుందా? కోవిడ్ వచ్చిందా? ఒకసారి మీరు ఆలోచించండి. నీకు జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళటల్లా, తలనొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళటల్లా, ఆడ కూర్చోట్లా, ఆడెవడెవడు వస్తాడు, వాడు తుమ్మేవాడు, దగ్గేవాడు, రకరకాల బెంచీల్లో కూర్చోట్లా, గంటల అక్కడ. మరి బ్లడ్ టెస్ట్కి వెళ్తే అక్కడ కూర్చోట్లేదు, అక్కడ వస్తాడా కోవిడ్ వాడు? చర్చిలోకి వస్తాడా? హాస్పిటల్కే కదా కోవిడ్ వాళ్ళు అందరూ వస్తారు. దగ్గేవాడు, చుమ్మేవాడు అక్కడికే కదా వెళ్తారు. ఏమండి, మరి అక్కడ ఉంటావు గంటల బ్లడ్ టెస్ట్ దగ్గర గంటల ఉంటావు, అక్కడ వెయిటింగ్లో గంటల ఉంటావు హాస్పిటల్ దగ్గర. అక్కడ రాదా కోవిడ్? అక్కడ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళొస్తున్నావుగా. అలాగే చర్చిలో కూడా జాగ్రత్తలు తీసుకొని దేవుని సన్నిధిలో గడుపు. దేవుడు ఎక్కిరించబడ్డాడు. జాగ్రత్త. దేవునికి సమయం ఇచ్చింది ఆమె. ఇంకా 3వ విషయం ఏంటంటే ఆయన చెప్పే వాక్యపు విలువ గ్రహించింది ఆమె. అందుకనే ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పరచుకుంది. మరి వద్ద నుంచి ఎవడను దాన్ని తీసేయలేడన్నాడు. చూడండి, ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది. నా డబ్బుని ఎవడైనా తీసేయగలడు, ఎవడైనా దొంగడు వచ్చి కొలగొట్టుకోవచ్చు, నా ఆస్తిని ఎవడైనా తీసుకోవచ్చు, నా ప్రాణం కూడా తీసేయచ్చు. నా జ్ఞానాన్ని తీసేస్తాడా? నా రక్షణను తీసేస్తాడు ఎవడైనా? ఒకసారి ఆలోచించు. నాకున్న జ్ఞానాన్ని ఎవడ దొంగిలిస్తాడు? అద్భుతమైనటువంటిది కదా. ఒక తల్లిదండ్రులు కూడా, తెలివైన తల్లిదండ్రులు ఏమిస్తారు? వాడికి ఇస్తే ఆస్తి కంటే వాడికి చదువిస్తే వాడు ఆశీర్వాదకరంగా బ్రతుకుతాడని కదా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఏమండి, ఇప్పుడు నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఎవడు దొంగిలిస్తాడు? లోకంలో ఒక సామెత ఉంది, తెలివి ఎవడబ్బ సొమ్మండి, తెలివి ఎవడబ్బ సొమ్మండి అని మాట్లాడడం మనం వింటాం అక్కడక్కడ. ఒక తెలివి, జ్ఞానం అనేటువంటిది దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటిది. ఆ జ్ఞానం ఎలా వస్తుందో తెలుసా? వాక్యము ద్వారా నీకు లభించింది. నువ్వు ఎందుకు పుట్టావో, ఎలా జీవించాలో, చస్తే ఎక్కడికి వెళ్తావో తెలుసుకోగలిగినటువంటిదే వాక్యపు జ్ఞానం, దేవుని జ్ఞానం. దీన్ని ఖచ్చితంగా చాలా క్లియర్గా తెలుసుకోగలిగినటువంటి వాడు నిజ క్రైస్తవుడు. అందుకని ఆ వాక్యపు విలువ తెలిసినటువంటి వాడు వాక్యాన్ని ఎప్పుడు మిస్ అవ్వడు. భోజనమైనా మిస్ అవుతాడు కానీ వాక్యం మిస్ అవ్వడు. అర్థమవుతుంది. భోజనం మిస్ అయిన పర్వాలేదు, ఒక పూట బ్రతుకుతాం, కానీ వాక్యం మిస్ అయితే ఆధ్యాత్మికంగా చచ్చిపోతాం. ఏనండి, 4వ విషయం ఏమిటంటే
ఆయన పాదముల యొద్ద ఎక్కడ కూర్చుంది? ఆయన పాదముల యొద్ద కూర్చుందట. ఇది ప్రార్థనకును ఆరాధనకును సాదృశ్యంగా ఉంది. మనం యేసయ్య పాదాల దగ్గర ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని చాపేసుకొని కూర్చుంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్నట్టు ఆయనతో చెప్పుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు సాట్ నుండి వీడియో తీయండి. ఒక వ్యక్తితో మాట్లాడుకున్నట్లు తన ఫీలింగ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. కాసేపు ఏడుస్తాడు, కాసేపు నిష్ఠూర పెడతాడు, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతాడు. ఒక తండ్రి దగ్గర అడిగినట్లు, ఒక వ్యక్తి దగ్గర మాట్లాడుకున్నట్లు మాట్లాడుకుంటారు. చూసేవాడు అన్నిడు కానీ చూసేవాడు దడుచుకుంటాడు. ఇదేంటి ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అనుకుంటారు. కారణం ఏంటంటే తన పాదముల దగ్గర కూర్చొని మాట్లాడడం ఆకాశమందున దేవుడు వింటున్నాడు. చెవులు కలుగు చేసిన వాడు వినకుండా అని అన్నాడు. ఆయన మన ప్రార్థనలు వినడానికి ఉన్నాడు. కానీ మనం దేవుని పాదాల దగ్గర కూర్చోట్లా. నీకేదో అవసరం వచ్చిందా, నీకేమైనా కష్టం వచ్చిందా, దేవుని దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. దేవుని పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. ఏమండి, ఆ ఆరాధన, ఆ ప్రార్థన దేవుడు ఆమెను మెచ్చుకోవడానికి వీలు పడింది. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. ప్రభువు మెచ్చుకును మనుషుడే యోగ్యుడు. మనం మెచ్చుకుంటుంటాం చాలాసార్లు. దేవుడు మెచ్చుకున్నాడు లేదో ఒకసారి చూద్దాం. మనం వేసుకున్న బట్టలను బట్టి యేసయ్య మెచ్చుకోడు. తెల్ల బట్టలు వేసుకున్నాను కనుక యేసయ్యకి ఇష్టం అనుకుంటున్నారా? పిచ్చి మాటలు. నేను వేసుకున్న ఏషాన్ని బట్టి యేసయ్య మెచ్చుకుంటాడు అనుకున్నారా? ఇవన్నీ పిచ్చి వెర్రి మాటలు ఇవన్నీ. యేసయ్య మన కల్చర్ ఇది కాబట్టి మనం ఇలా ఉన్నాం. వేరే కల్చర్, వేరే దేశాల్లో రకరకాలుగా ఉంటారు. ట్రైబుల్స్ ఉన్నారు, అడవిలో బ్రతికేటువంటి వారు ఉన్నారు. వారికి రకరకాల పూసలు, దండలు, రకరకాలు నేర్చుకుంటారు. అంత మాత్రం దేవుడు వాళ్ళని తీసేస్తాడు అనుకున్నారు ఏంటి? ఆ పూసలు ఆయన మెచ్చుకోవడానికి అడ్డు రావట్లా. వాళ్ళ విధేయత ఉంటే చాలు, వారిలో దేవునికి ఇచ్చే సమయం యొక్క విలువ తెలిస్తే చాలు, వారు వాక్యపు యొక్క దేవుని మాట విలువ తెలుసుకుంటే చాలు, వారు యేసయ్యతో సహవాసం చేసి ఆరాధన చేస్తే ఆత్మ సంబంధమైన ఆరాధన, అది వారిని యోగ్యునిగా నిలబెట్టుతుంది పరలోకంలో. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. నేను ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. లూకా సువార్త 7:36 ఒక మాట ఉంది. 7:30. అమ్మా, పరిసయ్యులలో ఒకడు అమ్మా భోజన పంక్తిలో కూర్చున్నాడు. సరే, 46 చదువుతున్నానండి. నీవు సరే 45 నుంచి చదువుతాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటూ మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమింపబడునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపములు. ఓకే, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇక్కడ 2 విషయాలు గమనించుదాం. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, అది అలాగే జరిగింది. సీమోన్ అని ఒక వ్యక్తి
యేసయ్యని ఇతను కూడా భోజనానికి పిలిచాడు. ఇతను ఒక నిష్ట కలిగిన యోధుడు. ఈయన ఇంట్లోకి భోజనానికి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఆ హాల్లోనూ ఎక్కడో కూర్చున్నట్టున్నాడు. వాళ్ళ లోపల వాళ్ళ రందిలో వాళ్ళు ఉన్నారు. ఈ లోపల ఆ గ్రామంలోనే ఉన్నటువంటి పాపాత్మురాలైన ఒక స్త్రీ అన్నాడు. ఆ బిరుదు చూడండి, లోకం ఆమెకి ఇచ్చిన బిరుదు ఏమిటంటే యేసయ్య ఆమెను పాపాత్మురాలైనటువంటి ఆమె అని చెప్పలా. లోకం ఇస్తుంది బిరుదు ఆమెకి, పాపాత్మురాలైన ఒక స్త్రీ. సూపర్ బిరుదు ఇచ్చారు కదా ఆమెకి. నిజంగా చెప్పాలంటే ఆ పేరు మనలో ఎవరికైనా ఉంటే చచ్చిపోతారు. ఎవరైనా మనల్ని పిలిస్తే ఏయ్ పాపాత్మురాలైన స్త్రీ రా అని అంటే చచ్చిపోతాం. కానీ ఆ గ్రామం పాపాత్మురాలైన స్త్రీ అని బిరుదు ఇచ్చింది. కారణం ఏమిటంటే నిజంగా ఆ పాపంలోనే ఉంది. ఎంత ఘోరమైన పాపం అంటే ఆమె డబ్బు సంపాదించడానికి తేలికైన మార్గం ఎన్నుకుంది. కాస్త అందగత్త అయి ఉండొచ్చు. దానిని బట్టి ఆమె ఒళ్ళు అమ్ముకొని డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. అందుకనే ఆ గ్రామస్తులు ఆ పేరు పెట్టారు. ఎందుకంటే లేదంటే అంత ఘోరమైనటువంటి పరిస్థితులు రావు, వాళ్ళు అలా పిలవరు. మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో కూడా ఈ చట్టవిరుద్ధం కనుక పెద్ద కనిపించట్లేదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం చాలా ఘోరంగా కనిపించేది మన భారతదేశంలో కూడా. కానీ ఈమె ఎందుకో తెలీదు, తన పాపం ఎంత ఘోరమైనదో గ్రహించింది. ప్రియులారా వినండి, ఆమె యేసు ప్రభువారు పలానా ఇంట్లో ఉన్నాడని ఎవరి ద్వారానో తెలుసుకొని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. ప్రియులారా ఇక్కడ అద్భుతమైన సంగతి మీరు గ్రహించాలి. ఆ చెప్పిన మహానుభావురాలు ఎవరో తెలియదు. ఇలాంటి వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడనటువంటి తత్వంలో ఆ దినాలలో ఆమెకి యేసును గురించిన సువార్త ప్రకటించింది. ఈ పనికి మాలింది మారిద్దా, రోజుకొకటితో వెళ్ళిద్ది, ఇది ఎందుకు మారిద్ది అని అనుకోవాలా. అలా అనుకునేటువంటి వారు సాతాను సంబంధం అనుకోవాలా. మనం అర్థమవుతుంది. మీ పేటల్లో లేదంటే మీ ప్రాంతంలో మీ గ్రామంలో ఎవరైనా అంత ఘోరమైన పాపులు ఉండరులేండి. కాస్త వారు ఏదైనా విగ్రహారాధనలోనో లేదంటే ఇంకా రకరకాలైనటువంటి కార్యకలాపాల్లోనో ఉన్నారనుకోండి, వారికి యేసు ప్రభువుల గురించి చెప్పండి, చెప్పరు. ఏమంటే చెప్పండి ఎలా కుదురుద్ది? వాళ్ళు చెప్పకుండా ఎలా దేవుని ఎందుకు నమ్మకం ఉంచుతారు? వాళ్ళు ఎనరండి, వాళ్ళు నమ్మరండి. ఏమో చూసి వచ్చింది. ఇలాంటి మనిషి మారింది కదా, చెప్పటను బట్టే కదా ఆ ఇంట్లోకి వచ్చింది. అమ్మాయి యేసు ప్రభువారు ఆ ఇంట్లో ఉన్నాడమ్మా, ఆయన నిన్ను ఒక మంచి మనిషిగా మార్చగలడు, నీ కష్టాల నుంచి విడిపించగలడు, నీ స్థితిగతులు మార్చగలడు, అస్సలు నీ బ్రతుకే ప్రపంచానికి సాక్షిగా మార్చగలడు. అది ఆయనకు మాత్రమే సాధ్యమమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్పాలి కదా. ఒక రోగి ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అతను బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత అదే రోగంతో ఏరే వ్యక్తి బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ బాగుపడిన రోగి వెళ్ళి, అమ్మాయి నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ గారు నాకు బాగు చేసాడమ్మాయి, అసలు నేను బ్రతుకుతాను అనుకోలేదే, ఆయన దయ వలన నేను బ్రతికి బట్టగట్టానమ్మా, నిన్ను ఆ హాస్పిటల్ తీసుకెళ్తాను రారా, లేదంటే నువ్వే వెళ్ళమ్మా పలానా హాస్పిటల్కి అని చెప్పడంలో తప్పండి. ఒకసారి ఆలోచించండి. మేమందరం కూడా అలాగే వచ్చాం కదా. రకరకాలైనటువంటి సమస్యలు, అప్పులు, అనారోగ్య పరిస్థితులు, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు యేసయ్య దగ్గరికి వస్తున్నాడండి. యేసయ్య దగ్గరికి ఎందుకు ఇంతమంది ప్రజలు వస్తున్నారు? అన్యులు కానీ, ముస్లిమ్స్ కానీ, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి ప్రజలు ఎందుకు యేసయ్య దగ్గరికి వస్తున్నారంటే, ఎవడో మమ్మల్ని మార్చటంలా, మా కష్టాలలో మెడదిరగని పరిస్థితులలో బ్రతికి బట్టకడతామా అనుకున్నప్పుడు యేసయ్య చేరదీసి మా బ్రతుకులు బాగు చేస్తున్నాడు. అందుకనే ప్రపంచమంతా ఆయన ఎంట వెళ్తుంది ఈ రోజున. హల్లెలూయా. ప్రపంచమంతా యేసయ్య ఎంట వెళ్తుంది, ఎవడు ఆపలేడు. ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చింది, నువ్వు ఆపితే ఆగుతాడేంటి? హాస్పిటల్కి వెళ్ళడాడు, వెళ్ళకపోతే పోతాడు. రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళదా, నేను బూడిద పెడతానాగా అంటే కుదిరిద్దా? నీ బూడిదికి పోదనే సంగతి ఆడికి తెలుసు, ఆల్రెడీ వెళ్తాడు అక్కడికి. అందుకని వాళ్ళని ఎవరు ఆపుతాడు? అలాగే పాపానికి మందు యేసయ్య దగ్గరే ఉంది, ఆయన రక్తం. రోగానికి ముందు ఆయన దగ్గరే ఉంది, ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత.
అర్థమవుతుందండి. ఆయన సమస్తమునకు ఆధారమైన దేవుడు. అందుకని ఒక మాట చెప్పగానే యేసయ్య దగ్గరికి వెళ్తే అసలు పిలిచినోడిని మత పెద్ద, మత గురువు, ఏమండి మత నిష్ట కలిగిన మతంలో ఉన్నటువంటి వ్యక్తిని యేసయ్య పట్టించుకోకుండా ఆమెని మెచ్చుకుంటున్నాడు. ఆమె కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆడు మనోడు వచ్చి అంటే ద్వేషిస్తున్నాడు ఆ మనిషిని. ఛీ ఛీ చండాలపు మనిషి, ఇది ఎక్కడెక్కడ తిరిగిద్దో, ఎంత నీచమైందో, ఈయన ప్రవక్త అయితే, ఈయన దేవుడైతే ఆయన తెలీదా అనుకుంటున్నాడు. అప్పుడు యేసుప్రభువు వాడు క్లారిటీకి చెప్పాడు, ఒరే బాబు, ఎవరికైనా ఒక 500 దేనారాలు అప్పున్నాం అనుకో, ఇంకొకటి 50 ఉన్నాడు అనుకో, వాళ్ళిద్దరిని ఇచ్చినటువంటి వాడు క్షమించాడు, ఎవరెక్కువ సంతోషిస్తారు? 500 దేనారాలు అన్నాడు. మరి అంతే, నువ్వు 50 దేనారాలు పాపం చేసావు, ఆమె 500 దేనారాలు పాపం చేసింది. క్షమించేవాడు, అప్పిచ్చినటువంటి వాడు క్షమించాడు. అవును, నేను నీ ఇంట్లోకి వచ్చాను, నువ్వు నా కాళ్ళకు నీళ్ళు ఇచ్చావా, నా తలకు నూనె అంటావా, నన్ను ముద్దు పెట్టుకున్నావా? ఏం చేయలేదు కదా. ఈమె తన కన్నీళ్లతో నా కాళ్ళు కడిగింది, ముద్దు పెట్టుకుంటుంది, నూనెతో నా పాదాలను అభిషేకించింది. ఆమె విస్తారమైన పాపములు దేవుణ్ణి విస్తారంగా ప్రేమించింది కనుక క్షమించబడినవి. పశ్చాత్తాపడిన కన్నీళ్లలో కొట్టుకొని పోయింది తన పాపం. నువ్వు మతాన్ని పట్టుకొని ఆత్మ సంబంధమైన ఆరాధన చేయక, దేవుని విలువ తెలియకుండా మత గర్వంతో బ్రతుకుతున్నావు అన్నాడు. ఒకటే మాట. పిలిచి భోజనం తయారు చేస్తున్న వాడిని గద్దించాడు. అనామకురాలుగా యేసయ్య పాదాలను ఆశ్రయించినటువంటి బిడ్డను దేవుడు మెచ్చుకున్నాడు. ప్రియులారా, ఎందుకేమని మెచ్చుకున్నాడు? హల్లెలూయా. ఇక్కడ చూడండి, అలా సంభాషణ మీరు వినండి. నీవు నా కాళ్లకు నీళ్ళు ఇవ్వలేదు, నీ మతానికే, నీ ఆచారాలకే విలువిస్తావు, కానీ నువ్వు దేవునికి ఇవ్వవు అంటే నీవు దేవుణ్ణి గౌరవించలేదు. దేవుణ్ణి గౌరవించే పద్ధతి నీకు తెలియదు, దేవుణ్ణి గణపరిచే పద్ధతి నీకు తెలియదు. ఆమె గౌరవిస్తుంది, నువ్వు మతాన్ని గౌరవిస్తావు, ఆచారాలను గౌరవిస్తావు, అంతే. నీ పక్కన ఎవరినే పట్టించుకో, దేవుడు దిగొచ్చినను పట్టించుకో, నీ ఆచారం, నీ మతం, నీ ముసుగులో బతుకుతావు. అలాగూ మనిషిని మతం రక్షించదు, మతోన్మాదిని చేసింది మతం. రక్షకుడు రక్షిస్తాడు, ఆత్మ సంబంధమైన ఆరాధన. నీ మతం నీ పాపాలు కడగదు, నీ పాపాన్ని ఎత్తిపట్టి చూపించింది. నీ మతం నీ పాపాన్ని ఎత్తిపట్టి చూపించింది. పాపానికి ఇరుగుడు మతంలో లేదు, యేసు రక్తములో ఉంది. హల్లెలూయా. ఆమె ఈరోజు కొత్తగా వచ్చిన ఆమెకు దేవుడంటే గౌరవం, భయము, భక్తి ఉంది. నీవు ఎన్నో సంవత్సరాల నుంచి మతంలో బ్రతుకుతున్నా దేవునికి విలువ లేదు నీ దగ్గర. మతానికి విలువ ఉంది, ఆచారాలకి విలువ ఉంది. అందుకని ఆమె విస్తార పాపములు క్షమించబడినవి. 2, ఆమె ముద్దు పెట్టుకుంటుంది. సృష్టికర్త అయిన దేవుని పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు దేనికి సాదృశ్యం అంటే ప్రేమకు సాదృశ్యం. ఆమె యేసుని ప్రేమిస్తుంది, సృష్టికర్తను ప్రేమిస్తుంది. నువ్వు నీ మతాన్ని ప్రేమిస్తావు, నీ కులాన్ని ప్రేమిస్తావు, నీ ధనాన్ని ప్రేమిస్తావు, నీ పదవిని ప్రేమిస్తావు. దేవునికి నీ హృదయంలో కనీసం ఒక ఈసమెత్తైన ప్రేమ లేదు. దేవుడి ప్రేమ, దేవుడంటే నీకు ప్రేమే లేదు. దేవుణ్ణి వాడుకుంటున్నావు, దేవుడితో వ్యాపారం చేస్తున్నావు. చాలామంది యేసయ్యతో వ్యాపారాలు, సూపర్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, యేసయ్యని అడ్డం పెట్టుకొని వ్యాపారం జరుగుతుంది, పెద్ద వ్యాపారం. మత పెద్దలు, మత గురువులు, ఇంకా అన్య మతస్థులైతే దేవుని పేరుతో దోసుకుంటున్నటువంటి వ్యాపారం జరుగుతుంది.
ఆత్మలు ఏమైతాయో తెలియదు. వాడి ఆత్మ గురించి వాడికి జ్ఞానమే లేదు. ఈరోజు చచ్చిపోతే వాడి బ్రతికాక ఏమైందో తెలియదు, దాని గురించి అవగాహన లేదు. ప్రియులారా వినండి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనును అన్నాడు. యేసయ్యని ప్రేమిస్తే లోకాన్ని విడిచిపెడతాడు, లోక భోగాలను విడిచిపెడతాడు, లోకంలో నువ్వు చేస్తున్న మోసాలను విడిచిపెడతావు, లోకంలో నువ్వు చేస్తున్న నీ శరీర సంబంధమైన భోగాలను విడిచిపెట్టేస్తావు. అదే కదా విడిచిపెట్టింది. అంతకుముందు శరీరాన్ని ప్రేమించి శరీరాన్ని నమ్ముకొని విచ్చలవిడిగా తిరిగింది. ఈ రోజున అది కాదనుకొని యేసు పాదాల దగ్గరికి వచ్చిందంటే లోకం వద్దు, నాకు యేసు కావాలని యేసుని ప్రేమిస్తుంది. యేసయ్య కోరుకునేది అదేనండి. నువ్వు ఏ చర్చికి వెళ్తావో నాకు తెలీదు, నేను దేవుణ్ణి ప్రేమిస్తే, నేను దేవుణ్ణి ప్రేమిస్తే ఏమండి దేవుని ఆజ్ఞలను గైకొంటాం. మా దేవుడి కంటే మనకి ఇంకేమిది? ఎండి బంగారం సోకులు ఇవన్నీ ప్రేమిస్తామా? ఏమండి అరే బాబోయ్, సోకులకి ఇచ్చిన ప్రాధాన్యత యేసయ్యకి ఇస్తున్నారా? లోకానికి, కులానికి, డబ్బుకి, పదవికి ఇచ్చిన ప్రాధాన్యత యేసయ్యకి ఉందా? మచ్చుకైనా ఆయన ప్రేమించగలుగుతున్నామా? ఒకసారి మనను ప్రశ్నించుకొని, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానా? పేతురుని అదే అడిగాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీరే ఎరుగుదురు తండ్రి. ఎందుకు ఆ మాట అడిగాడంటే, అప్పుడు దాకా నిన్ను ప్రేమిస్తాను, నీ కొరకు ప్రాణం ఇస్తాను అన్నటువంటి వ్యక్తి ఒక్కగానొక సందర్భం వచ్చరికి అసలు యేసే నాకు తెలియదు అన్నాడు. యేసు ప్రభు నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒకటే మాట. అంటే నిజంగా యేసును ప్రేమించేవాడు నాకు యేసు తెలియదని అనగలడా? నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే తప్ప యేసు నాకు తెలుసో అని చెప్పలేవు. ప్రాణం మీదకి వచ్చిన అదే దేవుడు కోరుకుంటున్నాడు. బంధువులు వేలేని, లోకాన్ని ద్వేషించని, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేని నీ మతం ఎందుకే బాబు? చెప్పు. మీ గురువుని అడుగు వెళ్ళి, నేను పరలోకానికి వెళ్తానా అని అడుగు. ఆడు సమాధానం వస్తే నమ్ముకో. నేను వెళ్తే రీజన్ ఏమిటి? దానికి రీజన్ ఏమిటి? రుజువు ఏమిటి? గ్రంథంలో ఏమి రాయబడిందో చెప్పు. ఫస్ట్ నాకు ఎలా వెళ్తాను నేను? రుజువు అడుగు. అడిగిన తర్వాత నా మతంలో ఉండు పో. యేసు ప్రభువుని నమ్ముకోనవలసిన అవసరం లేక నువ్వు. అది లేనప్పుడు పిచ్చి ఆలోచనలతో, మూఢనమ్మకాలతో, ఏమండి ఆధారం లేనటువంటి భక్తి చేసి మూఢభక్తిలో ఉండి రేపు పొద్దున పుట్టుకిని చచ్చిపోతే నరకానికి వెళ్తారు. నీ ఆత్మకి ఎవరండి ఉత్తరవాది? నీ ఆత్మకు ఉత్తరవాది ఎవరు? హల్లెలూయా, బిగ్గరగా స్తోత్రం చెబుదాం. నీ ఆత్మకు ఉత్తరవాది ఎవరో అది ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. మూడోది ఏమిటంటే, నూనె రాసెను అని రాయబడి ఉంది. నూనె రాసెను అంటే దాని అర్థం ఏమిటంటే, అభిషేకానికి సాదృశ్యం కదా. యేసు ప్రభువారి యొక్క సిలువ మరణానికి ముందు మరియా నూనె రాస్తే ఆయన పాదములకు ప్రభు మెచ్చుకున్నాడు. ప్రభుని ఆరాధించడమే ప్రభుకి ఇష్టమైన అభిషేకం. ఆయన్ని స్తుతించడమే, ఆయన్ని ఘనపరచడమే. 10 మందిలో కానీ, చర్చిలో కానీ, నీ నోటి ద్వారా కానీ, నీ క్రియల ద్వారా కానీ ఘనపరచాలి. అందుకని దేవుడు ఈ ఇద్దరు వ్యక్తులు మనం చూడడానికి చాలా హీనంగా కనిపించినా ఈయన్ని దేవుడు మెచ్చుకున్నాడు. మార్త యేసయ్య దగ్గరికి వచ్చి బ్రతిమలాడి పెద్ద ఘనంగా ఎంచుకొని యేసయ్యని పిలుచుకుంది.
ఆమెను గద్దించాడు. ఎవరికి కనపడకుండా భక్తి చేస్తున్నటువంటి మరియను దేవుడు మెచ్చుకున్నాడు. ఇక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఊరంతా చీచా అంటుంది, కానీ ఆమెను మెచ్చుకున్నాడు. కారణం ఏంటి తెలుసుగా? నీ మత సంబంధమైనటువంటిది కాదు దేవుడికి కావాల్సింది, ఆత్మ సంబంధమైనది దేవుడికి కావాలి. కనుక ఈ విషయంలో మనం దేవుని సన్నిధిలో నిజంగా దేవుడు మెచ్చుకునేటువంటి వ్యక్తి యోగ్యుడని ఎరిగి, ప్రభువా నా భక్తి మీరు మెచ్చుకునేటట్లుందా, నా క్రియలు మీరు మెచ్చుకునేటట్లున్నాయా, నా బ్రతుకేమిటి, నా జీవితం ఎలా ఉంది అని కానీ ఆలోచిస్తే, యేసయ్యగా నిన్ను మెచ్చుకునే భక్తి నువ్వు చేయగలిగితే ప్రపంచం తలకిందులైన దేవుడిని చెయ్యి విడిచిపెట్టడు. హల్లెలూయా.